పర్సన్ మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద డిబేట్స్ సార్. ముఖ్యంగా ముందుగా లక్ష్మీనారాయణ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి వస్తున్నారా? కాసేపట్లో కేసరి గారు అసెంబ్లీలో అడుగు పెడతారా? ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు నమస్కారం అండి. నమస్తే చెప్పండి. అదేవిధంగా ప్రైమ్ న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ గారు రావడం జరుగుతా ఉన్నది, ఖచ్చితంగా రావడం జరుగుతా ఉన్నది. మరి మనము ఏదైతే ఉద్దేశంతో ఏదైతే ఆలోచనతోటి తెలంగాణను సాధించుకున్నామో, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంశంలో మరి 10 సంవత్సరాలు సుస్థిరంగా పరిపాలించబడి తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది దేశంలోని నెంబర్ 1 స్థాయికి ఎదిగినటువంటి తెలంగాణను అమాయకపు ప్రజలను అమలు కాని హామీలు ఇచ్చి మరి ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసి 2 సంవత్సరాలు విలువైనటువంటి కాలాన్ని వృధా చేసి మరి అదే క్రమంలో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లను కూడా దోసుకపోతున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ పక్షాన నిలబడి కొట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం జరుగుతుంది. వీళ్ళు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీకి ఈ రోజు హాజరవుతారు, సెషన్ మొత్తం హాజరవుతారా? అలాగే ప్రధానంగా చర్చిస్తున్నారు. తప్పకుండా హాజరవుతారు. అంటే కేవలం మొదటి రోజు అటెండెన్స్ తీసుకుని వెళ్ళిపోతారా? ఇది కూడా జరుగుతుంది కదా, ఈ డిస్కషన్ కూడా జరుగుతుంది గురించి ఈ రోజు అసెంబ్లీలో ప్రతిపక్షాలతో మాట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ అనేది వివక్షకు గురి కాబడ్డది. ఆ సందర్భంలోనే తెలంగాణను సాధించుకున్నాము. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే వీళ్ళు దొంగ మాటలు చెప్పి అదే విధంగా ప్రజలను మోసం చేసిరో ఇంకా మోసానికి గురి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఈ రోజు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్ర పాలకుల దగ్గర కొదువబెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కోసం, తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్ల కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు రాబోతున్నారు, కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడబోతున్నారు. రైట్ సార్, కంటిన్యూ చేద్దాం. ఎస్ జితేంద్ర గారు, సో మీరేం చెప్తారు? ఆల్రెడీ చూస్తాం 2 ఏళ్ల పాటు పెద్దగా ప్రజల్లోకి రాని కేసీఆర్ గారు రీసెంట్గా రావటం, చాలా స్ట్రాంగ్గా గట్టిగానే మాట్లాడటం, దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం, అంతా కంటిన్యూ అవుతున్నది. ఆ మాటల వార్ అనేది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నది. ఇంకా అసెంబ్లీ అంటే ఇంకా ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ప్రధానంగా నీళ్లు ప్రాజెక్టులపైనే ఈసారి బాగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హిల్ట్ పాలసీ మీద కూడా ప్రతిపక్షాల మీద చాలా గరంగా ఉన్నాయి. మరోవైపు అట్ ద సేమ్ టైం మీరు కూడా అంతే స్థాయిలో ప్రతిదీ కూడా ఒక ప్రాపర్ ఎజెండాతో వెళ్ళే విధంగా మీరు సంతబోతున్నారు. సో ఎలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి సార్ జితేంద్ర గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. కేసీఆర్ గారు గడిచినటువంటి 10 సంవత్సరాలు అధికారంలో ఉండే ఆ రోజు 1200 ప్రజల బలిదానంతో ఈరోజు 2 రాష్ట్రాల ఇబ్బంది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మరి ఈరోజు తెలంగాణను ఇచ్చారండి. ఈ 10 సంవత్సరాలలో ఆయన మరి ఏమేం చేసిండ్రు అనేది మనం కులకుష్టంగా మాట్లాడుకుందాం, దాంట్లో ఏం లేదు. ఆయనకు ఒక సబ్మిషన్ అన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు ఇచ్చింది కాదన్న, తెలంగాణను మన హక్కుగా సాధించుకున్నామన్న. భారతదేశానికి స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇవ్వలేదన్న, బ్రిటిష్ వాళ్ళే ఇచ్చిరా. తెలంగాణ మీరు మాట్లాడండి సోదరా, మీరు మాట్లాడిన తర్వాత నేను ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారు చెప్తే మీకు ఇస్తాను ఇంకా తీసుకో, అందరి వాసులు తీసుకోవాలి కదా. నీకు ఇచ్చిన తర్వాత నువ్వు కౌంటర్ అయ్యి డిబేట్ లో నేను ఎక్యూట్ అవుతానండి. మరి ప్రతిసారి ఈ విధంగానే అయితే ఎందుకు? జితేంద్ర గారు ఒక నిమిషం లక్ష్మీనారాయణ గారు, జితేంద్ర గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒకటి